హలో ఎవ్రీవన్, ఈరోజు మీ అందరి కోసం ఈవినింగ్ స్నాక్స్గా అరటికాయ బజ్జీ ఎలా చేస్తారో చూపిస్తున్నాను. ఆల్రెడీ మీ అందరికీ తెలిసే ఉంటుంది, తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. ఫస్ట్ అరటికాయని ఇట్లా మనం పీల్ అంతా తీసేసిన తర్వాత ఇట్లా మనకు తురిమేది ఉంటుంది కదా, దానికి వన్ సైడ్ ఇట్లా ఆలు చిప్స్ అలా చేసేది ఉంటుంది కదా, దాంతో పొడి పొడి ఈ షేపే ఉండాలని రూల్ ఏం లేదు, మీ ఇష్టం ఏ షేప్ అయినా చేసుకోండి. చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఒక గిన్నెలోకి శనగపిండి బియ్యపిండి తీసుకోండి. అంటే ఒక గ్లాస్ శనగపిండి తీసుకుంటే ఒక గ్లాస్ బియ్యపిండి తీసుకుని అప్పుడు చాలా క్రిస్పీగా వస్తాయి అనమాట. దీనిలో ఇంకా మీకు ఇష్టం వచ్చినవి వేసుకోవచ్చు. కావాలంటే పసుపు, ఉప్పు, కారం, జీలకర్ర, లేదు బజ్జీ పిండి లాగా వాము అవి వేసుకున్నా కూడా ఏది వేసుకున్నా చాలా టేస్ట్గా ఉంటుంది. కొత్తిమీర, కరివేపాకు కూడా వేసుకోండి. నేను నార్మల్గా సింపుల్గా చేస్తున్నాను మా పాప కోసం అని. అంతే, వాటర్ వేసి ఇంకా సేమ్ బజ్జీ పిండి లాగా కలుపుకోవాలన్నమాట. ఈ అరటికాయ అనేది మీరు ప్రతి వారము మీ ఫుడ్లో ఒక్కరోజైనా యాడ్ చేసుకోండి. అంటే కర్రీగానన్నా ఎలాగైనా సరే యాడ్ చేసుకోండి. అరటికాయ మన హెల్త్కి చాలా మంచిది. ఇది ఫైబర్ అనమాట అరటికాయ అనేది. మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళినా కూడా చెప్తారనమాట అరటికాయ తింటే చాలా మంచిది అని చెప్పేసి. ఇంకా సోడా యాడ్ చేసుకోండి. సోడా యాడ్ చేసుకోవడం వల్ల ఈ అరటికాయ బజ్జీలు అనేది మంచి లావుగా ఉబ్బుగా వస్తాయి అనమాట. నేను కొంచెమే యాడ్ చేసుకున్నా, అంత హెల్దీ కాదు అని చెప్పేసి. అయితే ఇక్కడ బజ్జీలు సరిగ్గా మంచిగా కరెక్ట్గా రావాలంటే ఇట్లా గ్లాస్లోకి తీసుకొని డిప్ చేసి వేసుకోండి, అప్పుడు మంచిగా వస్తాయి అనమాట. అంటే అరటికాయకి మొత్తం బజ్జీ మంచిగా అంటుతుంది అనమాట. బజ్జీ ఇదే కాదు, మిరపకాయ కూడా మీరు ఇలానే గ్లాస్లో వేసుకొని చేయండి, చాలా మంచిగా వస్తాయి అనమాట. ఈ బజ్జీలు మనం బియ్యపిండి కలిపినందుకు చాలా క్రిస్పీగా వస్తాయి. ఈవినింగ్ స్నాక్ లాగా అలా వర్షం పడుతుంటే టీ పక్కకు పెట్టుకొని తింటే చాలా టేస్టీగా ఉంటాయి. నేను మాత్రం ఆ రోజు సాంబార్ చేశాను అనమాట. సాంబార్ పక్కకు పెట్టుకొని తిన్నామన్నమాట. ఇక్కడ నేను మీతో మాట్లాడుతుంటే మా పాప ఆఫ్ వీడియోనే తీసింది, నా ఫేస్ మొత్తం అసలు తీయనే లేదు. తెలియదు కదా పిల్లలకి ఎలా తీయాలో అని చెప్పేసి. ఇంకా నేను అదే చేస్తుంటే వీడియో పెట్టిందనమాట. ఇంకా మీరందరూ నా లైవ్కి వస్తున్నారు, సబ్స్క్రైబ్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా లైక్ కూడా చేయండి. థ్యాంక్ యూ.